Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 25th December 2023. Let's have the first one. Satya Shodak Samaj was founded by whom? Whom among the following? And it is none other than Jyotirao Phule. Jyotirao Phule and ఆయనతో పాటు సావిత్రిబా ఫూలే ఆయన వైఫ్ అయినటువంటి సావిత్రిబాయి ఫూలే షీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ పర్సనాలిటీ. సావిత్రిబాయి ఫూలే గారి గురించి చెప్పాలి అంటే షీ ఈజ్ ద ఫస్ట్ విమెన్ టీచర్ ఫ్రమ్ ఇండియా. అదేవిధంగా ఈయన ట్రైబల్ వెల్ఫేర్ కోసం డిస్ట్రెస్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో డిప్రెస్డ్ క్లాసెస్ నుంచి వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ని ఎన్హాన్స్ చేయడానికి ఈయన డిఫరెంట్ యాక్టివిటీస్ని ఈయన ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ప్రతి ఒక్క యాక్టివిటీలో కూడా సావిత్రిబాయి ఫూలే గారి హ్యాండ్ అన్నది వైటల్ రోల్ని ప్లే చేసేది. కాబట్టి ఆ విధంగా జ్యోతిరావు ఫూలే గారు ఈ సత్యశోడక్ సమాజ్ అన్నటువంటిది ఏంటి లిటరల్ మీనింగ్ వచ్చేసి ఇంగ్లీష్లో అయితే ట్రూత్ సీకర్స్ సొసైటీ దట్ ఈస్ సత్యశోడక్ సమాజ్. ఇది మేజర్గా దేనికోసం అండి అని అంటే దిస్ ఈజ్ అ సోషల్ రిఫార్మ్ సొసైటీ. ఈ డిస్ట్రెస్ అదేవిధంగా సఫరింగ్స్ దళితులు ఫేస్ చేసేటువంటి డిస్ట్రెస్ని సఫరింగ్స్ని వాటన్నిటిని పారద్రోలడానికి ఈ ట్రూత్ సీకర్ సొసైటీ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అట్లా దాంట్లో విమెన్స్ వింగ్కి ఈవిడ సావిత్రిబాయి ఫూలే గారు ఈవిడ హెడ్గా ఉన్నారనమాట. కేవలం అది మాత్రమే కాదు, విమెన్ యొక్క రైట్స్ అదేవిధంగా దళితుల యొక్క రైట్స్ వాటన్నిటి గురించి ఫైట్ చేయటానికి వీళ్ళిద్దరూ మేజర్ రోల్ని ప్లే చేశారు. ఇట్లా డిఫరెంట్ పర్సనాలిటీస్ అండ్ దీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ పూణే, మహారాష్ట్ర. వీళ్ళు చేసినటువంటి సేవలు మరవరానివి. కాబట్టి సత్యశోడక్ సమాజ్ ఇట్ హాస్ బీన్ ఫౌండెడ్ బై జ్యోతిరావు ఫూలే. ఈయనతో పాటుగా ఇంకా వేరే పర్సనాలిటీస్ చూద్దామండి. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి అంశాలు. మన మహాత్మా గాంధీ గారు అయితే ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషన్ అని ఆయన అంటాం. ఆయన వచ్చేసి ఆల్ ఇండియా యూనియన్ లీగ్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చేసి చాలా థింగ్స్ని లైక్ షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళ కోసం అని చెప్పేసి షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. బహిష్కృత్ హితకర్ణి సభ బిహెచ్ఎస్ని, ఐఎల్పిని వీటన్నిటిని కూడా బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించారు. అండ్ బిఆర్ అంబేద్కర్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ హీ హ్యాస్ సర్వ్డ్ యాజ్ అ హెడ్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్సో. స్వామి వివేకానంద్ గారు వచ్చేసి రామకృష్ణ మిషన్ యొక్క ఫౌండర్ స్వామి వివేకానంద్. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వచ్చేసి హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు వన్ నోబెల్ ప్రైజ్, అది కూడా ఎస్పెషల్లీ ఇన్ లిటరేచర్ ఫర్ హిస్ బుక్ గీతాంజలి లైక్ దట్. ఇంకా వీళ్ళు మాత్రమే కాదండి, బ్రహ్మ సమాజ్ వాజ్ ఫౌండెడ్ బై హూమ్ అండి, రాజా రామ్మోహన్ రాయ్ గారు బ్రహ్మ సమాజ్ని ఏర్పాటు చేశారు. అండ్ రాజా రామ్మోహన్ రాయ్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ అనే రాజా రామ్మోహన్ రాయ్ గారికి పేరు. అదేవిధంగా బ్రహ్మ సమాజ్తో పాటు ఆర్య సమాజ్ అన్నటువంటిది కూడా ఇంపార్టెంట్. ఈ ఆర్య సమాజ్ని ఎవరు స్థాపించారండి? దయానంద్ సరస్వతి. ఈయనే ఒరిజినల్ నేమ్ వచ్చేసి మూలశంకర. దయానంద సరస్వతి ఒరిజినల్ నేమ్ మూలశంకర. ఆయన ఫౌండ్ చేసినటువంటి సమాజ్ దట్ ఈస్ ఆర్య సమాజ్. ఇట్లా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్ షార్ట్ న్యూస్. Gujarat CM Bhupendra Patel inaugurates a 20th Neuro Update 2023 conference in Ahmedabad. Women's cricket. India achieved historic feat with maiden test victory over Australia in one-off match in Mumbai. T.A. Jafar, a member of the Kerala team which won the Santosh Trophy National Football Championship for the first time in 1973, passed away. UK plans to implement a carbon border tax from 2027 on imports of iron, steel, aluminum, ceramics and cement following the European Union's lead. Former Army Chief General M.M. Narvane's forthcoming memoir, that is Four Stars of Destiny. The Kempegowda International Airport, Bangalore, has earned the prestigious accolades at UNESCO's 2023 Prix Versailles. International Organization for Migration has launched Project Prayas to help Indian workers and students migrate in a secure, orderly and regular manner. Next question. Good Governance Day is celebrated every year on
ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ డిసెంబర్ 25th అండి. గుడ్ గవర్నెన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారన్న దానికంటే ఎవరి బర్త్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేస్తారు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అటల్ బిహారీ వాజ్పేయి మన భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్గా సర్వీసెస్ అందించినటువంటి ఏబి వాజ్పేయి గారు ఆయన పుట్టినరోజుని గుడ్ గవర్నెన్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డేట్ ఇంపార్టెంట్, డే ఇంపార్టెంట్, బర్త్ యానివర్సరీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ని ఏ ఆర్గనైజేషన్ ఇస్తుంది మన భారతదేశంలో? దట్ ఈస్ బీన్ గివెన్ బై నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ వాళ్ళు గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఆ విధంగా గుడ్ గవర్నెన్స్ డే ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేస్తారు. వేరే ఆప్షన్స్ చూద్దామంటే డిసెంబర్ 16th వచ్చేసి వాట్ ఈస్ ద స్పెషాలిటీ? విజయ్ దివస్. విజయ్ దివస్ ఇన్ ది ఇయర్ 1971, 1971వ సంవత్సరంలో ఇండియాకి మరియు బంగ్లాదేశ్కి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి వార్లో ఈస్ట్ పాకిస్తాన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని సపరేట్ దేశంగా ఏర్పాటు చేయటంలో మన భారతదేశం వైటల్ రోల్ని ప్లే చేసింది. దట్ ఈస్ 1971 వార్. అప్పుడే బంగ్లాదేశ్ ఒక కొత్త దేశంగా ఆవిర్భవించింది. ఆ రోజున డిసెంబర్ 16 మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏ విధమైనటువంటి ఆపరేషన్స్ని చేపట్టారు, దానివల్ల ఇలా బంగ్లాదేశ్ ఏర్పాటవడం సాధ్యపడింది. వాటి గురించి డిసెంబర్ 16 విజయ్ దివస్ని సెలబ్రేట్ చేస్తాం. డిసెంబర్ 20th వచ్చేసి వాట్ ఈస్ ద స్పెషాలిటీ అండి? ఇంటర్నేషనల్ హ్యూమన్ సోలిడారిటీ డే. దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ డిసెంబర్ 20th. డిసెంబర్ 23rd, దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్, కిసాన్ దివస్. ఎవరి బర్త్ యానివర్సరీ సందర్భంగా కిసాన్ దివస్ని సెలబ్రేట్ చేస్తారండి? సిసి సింగ్, చౌదరి చరణ్ సింగ్ గారి పుట్టినరోజునే ఈయన కూడా మన భారతదేశానికి ఇదివరకు ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. బట్ ఫార్మర్స్ లీడర్గా ఈయన రైతుల తరపున లీడర్గా చాలా పోరాటాలని, చాలా రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి సిసి సింగ్. ఆయన పుట్టినరోజుని కిసాన్ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. డిసెంబర్ 24th కూడా వెరీ ఇంపార్టెంట్ డే అండి. దట్ ఈస్ నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే. నేషనల్ కన్స్యూమర్ రైట్స్ డే దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ డిసెంబర్ 24th. So all these are important days celebrated in the month of December. Right, next one, who has been appointed as new High Commissioner of India to Sri Lanka? Who is he? He is Santosh Jha. ఈయన ఎవరిని రీప్లేస్ చేశారండి అని అంటే గోపాల్ బాగ్లే. గోపాల్ బాగ్లే గారి రీప్లేస్ చేస్తూ సంతోష్ ఝా గారిని శ్రీలంకకి కొత్త హై కమిషనర్గా అపాయింట్ చేశారు మన భారతదేశం తరపున నుంచి. శ్రీలంకకి ప్రెసిడెంట్గా ఎవరున్నారండి? రేనిల్ విక్రమ్ సింఘే. రేనిల్ విక్రమ్ సింఘే ఈజ్ సర్వింగ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక. శ్రీలంక క్యాపిటల్ సిటీ ఏంటండి? కొలంబో ఈజ్ ద క్యాపిటల్ సిటీ. అండ్ జయద్వరేపు కొట్టే ఈజ్ అనదర్ క్యాపిటల్ సిటీ ఆఫ్ శ్రీలంక. దీనికి కరెన్సీ వచ్చేసి ఏముందండి? శ్రీలంకన్ రూపీ, దట్ ఈజ్ అ కరెన్సీ. ప్రెసిడెంట్ వచ్చేసి ఈయన. ఈ విధంగా సీలోన్ ఈజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ శ్రీలంక. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇట్లా హై కమిషనర్స్ అన్న, అంబాసిడర్ అన్న, డిప్లొమాట్స్ అన్న, ఆల్ ఆర్ ద సేమ్ పర్సనాలిటీస్. జనరల్గా ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ని, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ని ఇట్లా మన భారతదేశం తరపు నుంచి వివిధ దేశాలకి హై కమిషనర్స్ గాను, డిప్లొమాట్స్ గాను, అదేవిధంగా ఇట్లా అంబాసిడర్ గాను అపాయింట్ చేస్తూ ఉంటారు. ఇది వరకు ఈయన సంతోష్ ఝా గారు డిఫరెంట్ దేశాలకి అంబాసిడర్గా సర్వ్ చేశారు. యూరోపియన్ యూనియన్కి, బెల్జియంకి, లగ్జంబర్గ్కి, అదేవిధంగా 2019-20వ సంవత్సరం, ఈ సంవత్సరాల్లో ఉజ్బెకిస్తాన్కి హై కమిషనర్గా పనిచేశారు. అండ్ ఇట్లానే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో సెవరల్ మేజర్ రోల్స్ని కూడా ప్లే చేసినటువంటి, వైటల్ రోల్స్ని ప్లే చేసినటువంటి వ్యక్తి సంతోష్ ఝా. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్, who is the author of the book titled A Democracy in Retreat, Revisiting the Ends of Power? Who is he? అశ్విని కుమార్. అశ్విని కుమార్ గారు వచ్చేసి ఇది వరకు మన భారతదేశానికి లా మినిస్టర్గా, యూనియన్ మినిస్టర్ ఆఫ్ లాగా సర్వీసెస్ అందించినటువంటి అశ్విని కుమార్ గారు మన డెమోక్రసీలో ఉన్నటువంటి కాంప్లెక్సిటీస్
ఏమేమి ఉన్నాయి? కాంప్లెక్సిటీస్ కానివ్వండి, అదేవిధంగా కాంట్రాడిక్షన్స్ ఏమేమున్నాయి? వాటి గురించి ఎక్కువ ఫోకస్ చేస్తూ ఈ పుస్తకాన్ని రచించారు. అంటే దీంట్లో చాలా ఎస్సేస్ ఉన్నాయండి. ఈ ఎస్సేస్ అన్నిటి కంపైలేషన్ దాని యొక్క సారాంశం ఏంటి అనంటే, బేసిక్‌గా మన భారతదేశంలో ఉన్నటువంటి పాలిసీస్, పాలిటిక్స్ వీటన్నిటిని అపోజిషన్ ఏ విధమైనటువంటి రోల్‌ని ప్లే చేస్తుంది. వీటన్నిటి గురించి ఈ పుస్తకం ఒక కామెంటరీగా కూడా చెప్పొచ్చనమాట. Like that, this is important, right? Next one. Who has won women's singles title at National Badminton Championships in Guwahati? ఎవరు గెలుచుకున్నారండి రీసెంట్‌గా? ఇట్ ఈస్ అన్మోల్ ఖర్బ్. అన్మోల్ ఖర్బ్ రీసెంట్‌గా గౌహతి, అస్సాంలో 4 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 4 ఇయర్స్ 85th ఎడిషన్ ఆఫ్ సీనియర్ 85th ఎడిషన్ ఆఫ్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్. సీనియర్ నేషనల్ లెవెల్‌లో, ఇండియా లెవెల్‌లో జరిగేటువంటి సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌ని ఈ ఇయర్ 2023 గౌహతి, అస్సాంలో కండక్ట్ చేశారనమాట. దాంట్లో భాగంగా అన్మోల్ ఖర్బ్ షీ ఈస్ జస్ట్ ఆఫ్ 16 ఇయర్ ఓల్డ్ అండి. ఈవిడ ఎవరిని డిఫీట్ చేశారు అనంటే, పంజాబ్‌కి చెందిన తన్వీ శర్మ. పంజాబ్‌కి చెందినటువంటి తన్వీ శర్మని డిఫీట్ చేసి ఈ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌ని గెలుచుకున్నారనమాట. లైక్ దట్ 85th సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ 2023 షీ హాస్ వన్. అండ్ మెన్స్ సింగిల్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారండి అనంటే, చిరాగ్ సేన్. చిరాగ్ సేన్ హాస్ వన్ మెన్స్ సింగిల్స్ టైటిల్. మెన్స్ సింగిల్స్ టైటిల్‌ని చిరాగ్ సేన్ గెలుచుకున్నారు. లైక్ దట్ గౌహతిలో 4 సంవత్సరాల తర్వాత కండక్ట్ చేసినటువంటి గౌహతి, అస్సాంలో కండక్ట్ చేసినటువంటి ఈ మ్యాచ్‌లో విమెన్ సింగిల్ టైటిల్‌ని అన్మోల్ ఖర్బ్ హూ ఈస్ ఆఫ్ 16 ఇయర్ ఓల్డ్ గెలుచుకోవడం విశేషం. రైట్, నెక్స్ట్ వన్. హూ హాస్ బికమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఫుట్బాల్ ఆన్ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్? హూ ఈస్ హీ? కార్తిక్ ఆర్యన్. హీ ఈస్ అ ఫేమస్ బాలీవుడ్ యాక్టర్. వి ఆల్ న్యూ హిమ్. అయితే ఈయన నెక్స్ట్ 2024లో జరగబోయేటువంటి అన్ని ఫుట్బాల్ మ్యాచెస్, అది యూఈఎఫ్ఏ ఫుట్బాల్ మ్యాచ్ అవ్వచ్చు, ఫుట్బాల్ క్లబ్ మ్యాచెస్, వాటెవర్ ద మ్యాచెస్ దట్ ఆర్ గోయింగ్ టు బి కనెక్టెడ్ ఇన్ ద ఇయర్ 2024, ఆ మ్యాచెస్ అన్నిటికీ కూడా, ఫుట్బాల్ మ్యాచెస్ అన్నిటిని కూడా ప్రమోట్ చేసేటువంటి అంబాసిడర్‌గా ఈయన్ని అపాయింట్ చేశారు, కార్తిక్ ఆర్యన్‌ని. ఇట్లా ఒక పర్సనాలిటీని ఎందుకు అంబాసిడర్‌గా అపాయింట్ చేస్తారనంటే, ఆ పర్సన్ త్రూ ఎక్కువ మంది ప్రజల్లో ఒక అవగాహనని, అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయటానికి ఇట్లా బ్రాండ్ అంబాసిడర్స్‌ని అపాయింట్ చేస్తుంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ రష్మిక మందన గారు మెక్‌డొనాల్డ్స్ ఇండియాకి, అదేవిధంగా ప్లమ్ అన్నటువంటి బ్రాండ్‌కి, 7అప్‌కి, ఇట్లా డిఫరెంట్ బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా రష్మిక మందన గారున్నారు. ఎంఎస్ ధోని గారొచ్చేసి గరుడ అన్నటువంటి డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ కమ్ ఈక్విటీ పార్ట్నర్‌గా ఎంఎస్ ధోని గారున్నారు. దీంతో పాటు రీసెంట్‌గా ఐపీఎల్ ఐపీఎల్ సీజన్ అప్పుడు లేస్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఒక క్యాంపెయిన్, నో లేస్ నో మ్యాచ్ అని చెప్పేసి ఆ క్యాంపెయిన్‌కి కూడా అంబాసిడర్‌గా ధోని గారు సర్వ్ చేశారు. ఈవెన్ ఎస్‌బీఐకి కూడా అంబాసిడర్‌గా ధోని గారిని అపాయింట్ చేశారు. హృతిక్ రోషన్ గారొచ్చేసి ఆటోమొబైల్ లూబ్రికెంట్ దట్ ఈస్ మొబిల్ అన్నటువంటి లూబ్రికెంట్‌కి అంబాసిడర్‌గా ఉన్నారు. ఇంకా వేరే బ్రాండ్స్‌కి కూడా అంబాసిడర్‌గా ఉన్నారు. దీపికా పదుకొనె గారు రీసెంట్‌గా బిస్లెరీ మినరల్ వాటర్ బ్రాండ్ అయినటువంటి బిస్లెరీకి అంబాసిడర్‌గా దీపికా పదుకొనె ఉన్నారు. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో అయితే ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ అయినటువంటి లూయి vuitton దానికి కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొనె ఉన్నారనమాట. రైట్, నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ హాస్ లాంచ్డ్ ఎ సప్లిమెంటరీ టెక్స్ట్ బుక్ ఆన్ భగవత్ గీత టు ఫోస్టర్ ఎ కనెక్షన్ బిట్వీన్ స్టూడెంట్స్ అండ్ ఇండియన్ కల్చరల్ హెరిటేజ్? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ గుజరాత్. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? దట్ ఈస్ గాంధీనగర్ ఈస్ ద క్యాపిటల్ సిటీ. చీఫ్ మినిస్టర్ వచ్చేసి భూపేంద్ర పటేల్. భూపేంద్ర పటేల్ ఈస్ సర్వింగ్ యాస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ వన్. ఈ భగవద్గీతని యాజ్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఆ గైడ్‌లైన్స్ ప్రకారమే దీనిని స్కూల్స్‌లో ఎస్పెషల్లీ ఫ్రమ్ క్లాసెస్ 6-8 9th, 10th క్లాసెస్‌కి కూడా వాళ్ళ కోసం అని చెప్పేసి సెపరేట్‌గా ఇంకా ఇట్ ఈస్ గెటింగ్ రెడీ. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి దీనిని ఇంప్లిమెంట్ చేయనున్నారు. భగవద్గీత మనందరికీ తెలుసు, కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చేటువంటి హితబోధ దట్ ఈస్ నథింగ్ బట్ భగవద్గీత. ఆ శ్లోకాలు కానీ,
అంటే ఆహ్, కేవలం మా కురుక్షేత్ర యుద్ధంలో మాత్రమే కాదు, ఓవరాల్‌గా హ్యూమన్ బీయింగ్ లైఫ్‌లో కావాల్సినటువంటి ఫ్రమ్ ఊంబ్ టు టూంబ్ ఆ కాన్సెప్ట్. ఏమేమి కార్యాలు అంటే మేజర్ యాస్పెక్ట్స్‌ని తీసుకొని ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలి దాని గురించి హితబోధ చేస్తారు. దట్ ఈస్ భగవద్గీత. ఆ భగవద్గీత హ్మ్. ఒక కనెక్షన్ మన కల్చరల్ హెరిటేజ్ అదేవిధంగా ఇప్పుడు మన విద్యలో దాన్నొక పార్ట్ చేశాము అనంటే చిన్నప్పటి నుంచే ఒకప్పుడు గ్రాండ్ పేరెంట్స్ నుంచి తెలిసేది మనకి రామాయణ, భారతం, భగవద్గీత ఇవన్నీ కూడా. అలా కాకుండా మన కరిక్యులమ్ లోనే మన అకాడమిక్స్‌లోనే ఇదంతా ఇంక్లూడ్ అయ్యి ఉంది అనంటే, మనమే వేరే వాళ్ళకి చెప్పగలిగే స్టేజ్‌కి వెళ్తాం. అండ్ నాట్ ఓన్లీ దట్ ఇట్ ఆల్సో క్రియేట్స్ కైండ్ ఆఫ్ అవేర్‌నెస్, ఎ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా క్రియేట్ అవుతాయి బికాస్ ఆఫ్ దిస్ ఇంట్రడక్షన్. ఫర్ దట్ సేక్ ఓన్లీ గుజరాత్ స్టేట్ has taken this initiative. Right, next one, Fitch Ratings expects India to be among the world's fastest growing countries with resilient GDP growth forecast of what percentage? That is 6.5% అండి. 6.5% గ్రోత్ రేట్ ఉండవచ్చని చెప్పేసి అంచనానిచ్చింది ఫిచ్ రేటింగ్స్. అండ్ ఇదంతా కూడా డిపెండింగ్ అపాన్ రీసెంట్ యాక్టివిటీస్. ఇప్పుడు మన ఇండియాలో జరుగుతున్నటువంటి రీసెంట్ మానిటరీ యాక్టివిటీస్ కానివ్వండి, లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ జరిగేటువంటి సేల్స్ ఆటోమొబైల్ రంగంలో, వెహికల్స్, రిటైల్ సేల్స్ వాటిలో వచ్చినటువంటి ఆహ్, ఇంక్రీజ్డ్ రేట్స్ దాన్ని బేస్ చేసుకొనే నెక్స్ట్ కూడా ఇంత రెసిలియంట్ గ్రోత్ రేట్ ఉండొచ్చని చెప్పి ఫిచ్ ఎస్టిమేషన్ ఇచ్చింది. అండ్ ఆర్‌బీఐ రీసెంట్‌గా మానిటరీ పాలిసీ కమిటీ త్రూ 7% ఉండొచ్చని అంచనానిచ్చింది. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ వచ్చేసి 6.7% ఉండొచ్చని అంచనానిచ్చింది. అండ్ రీసెంట్‌గా మూడీస్ కూడా 6.7% ఉండొచ్చని ఎస్టిమేషన్ ఇచ్చింది. ఐసీఆర్ఏ మన భారతదేశపు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ 6.5% ఉంటుందని అంచనానిచ్చింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హాస్ వన్ ద గోల్డ్ మెడల్స్ ఇన్ 25th ఏషియన్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్ క్లాసికల్? ఎవరు గెలుచుకున్నారంటే కియానా పరిహార్ అండ్ హర్ష్ సురేష్ వీళ్ళిద్దరు గెలుచుకున్నారు. దీస్ 2 పర్సన్స్ కియానా పరిహార్ షీ హాస్ వన్ అండర్ 8 కేటగిరీలో ఈ అమ్మాయి గెలుచుకున్నారు. అండ్ హర్ష్ సురేష్ వచ్చేసి అండర్ 16 కేటగిరీలో ఈయన ఈ ఏషియన్ యూత్ ఛాంపియన్‌షిప్స్ ఎక్కడ కండక్ట్ చేశారండి? యూఏఈలో కండక్ట్ చేసినటువంటి యూత్ ఛాంపియన్‌షిప్స్‌ని వీళ్ళిద్దరు గెలుచుకున్నారు గోల్డ్ మెడల్స్. అబుదాబి అండ్ ద క్యాపిటల్ సిటీ ఈస్ దర్హం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దట్ ఈస్ ద వన్. అండ్ కియానా ఇదివరకు కూడా అండర్ 18 ఛాంపియన్‌షిప్స్‌లో అది కూడా ఏషియన్ గేమ్స్‌లో కియానా సిల్వర్ మెడల్‌ని గెలుచుకుందనమాట ఇదివరకు. అండ్ గర్ల్స్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్స్ లాస్ట్ వీక్ జరిగినటువంటి చెస్ ఛాంపియన్‌షిప్స్‌లో కూడా ఈమె భాగస్వామ్యం తీసుకుంది. అండ్ టోటల్‌గా దీంట్లో ఈ చెస్ ఛాంపియన్‌షిప్స్‌లో సోవియట్ ప్లేయర్స్ ఫ్రమ్ రష్యా 4 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్ అండ్ 2 బ్రాంజ్ మెడల్స్‌ని గెలుచుకున్నారు. అండ్ సెకండ్ పొజిషన్‌లో ఇట్ ఈస్ చైనా విత్ 2 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్, 1 బ్రాంజ్ మెడల్. మన ఇండియాకొచ్చేసి చైనా ఈజ్ నాట్ సెకండ్. నెక్స్ట్ చైనా ఇన్ని మెడల్స్‌ని గెలుచుకుంది. మన ఇండియా అయితే టోటల్‌గా 9 మెడల్స్ గెలుచుకుందనమాట దీంట్లో భాగంగా. క్లియర్ గదండీ! రైట్. నెక్స్ట్ వన్. హూ హాస్ బీన్ రీఅపాయింటెడ్ యాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఐసీఐసీఐ బ్యాంక్? ఎవరిని అపాయింట్ చేశారండి? హి ఈజ్ సందీప్ భట్రా. సందీప్ భట్రా గారిని అపాయింట్ చేశారు. అండ్ బేసిక్‌లీ ఈయన యొక్క టర్మ్ వచ్చేసి 2 ఇయర్స్ 2025 వరకే ఈయన టర్మ్ ఉంటుంది. అర్లియర్ కూడా ఇట్లా ఎక్స్‌టెండ్ చేస్తూ వెళ్లారు. అట్లా ఆ ఎక్స్‌టెన్షన్ టర్మ్ వచ్చేసి 5 ఇయర్స్. ఆ 5 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ టర్మ్‌లో భాగంగానే ఈ 2 ఇయర్స్ కూడా ఉన్నది. మరలా ఈయన్నే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అంటే ఇట్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే ఒక బ్యాంక్ అనేది వాస్ట్ సెక్టార్. దాంట్లో డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క వింగ్‌కి అంటే కొన్ని వింగ్స్‌కి ఒకళ్ళు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంటారనమాట. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్. డిఫరెంట్ వింగ్స్‌కి డిఫరెంట్ హెడ్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు. అట్లా ఐసీఐసీఐ బ్యాంక్స్
ఐసిఐసిఐ బ్యాంక్ వన్ ఆఫ్ ద ప్రైవేట్ లీడింగ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. దానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఈయన్ని అపాయింట్ చేశారు. రీఅపాయింట్ చేశారు. అండ్ చైర్‌పర్సన్‌గా ఎవరున్నారండి? చైర్‌గా గిరీష్ చంద్ర చతుర్వేది. గిరీష్ చంద్ర చతుర్వేది ఈస్ సర్వింగ్ యాస్ ద చైర్‌పర్సన్. అండ్ సీఈఓ అండ్ ఎండీగా ఎవరున్నారండి అనంటే సందీప్ బక్షి. సందీప్ బక్షి ఈస్ సర్వింగ్ యాస్ ద సీఈఓ అండ్ ఎండీ. లైక్ దట్. ఐసిఐసిఐ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటండి? ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. లైక్ దట్. ఈయన చార్టర్డ్ అకౌంటెంట్ బై ప్రొఫెషన్. కానీ ఐసిఐసిఐ బోర్డ్స్‌లో సెవెరల్ బోర్డ్స్ లైక్ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్స్యూరెన్స్, ఐసిఐసిఐ లాంబార్డ్ ఇట్లాంటి సెవెరల్ బోర్డ్స్‌కి ఈయన ఇది వరకు సిన్స్ 2000 ఇయర్ హీ హాస్ బీన్ వర్కింగ్ విత్ ఐసిఐసిఐ. రైట్. నెక్స్ట్ ఉంది లాస్ట్ వన్ ఫర్ టుడే. రాబర్ట్ మెర్టన్ సాలో has passed away recently. He is an అమెరికన్ ఎకనమిస్ట్ మాత్రమే కాదండి, నోబెల్ లారియట్ కూడా. ఈయనకి నోబెల్ ఏ ఇయర్‌లో వచ్చింది? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. 1987లో నోబెల్ లారియట్ నోబెల్ వచ్చిందండి ఈ ఎకనామిక్స్‌లో. దేని గురించి ఈయనకి ఎకనామిక్స్‌లో నోబెల్ ప్రైజ్‌ని ఇచ్చారు అనంటే ఫర్ ఎక్స్‌ప్లోరింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్నాలజీ. ఎకనామిక్ గ్రోత్ ఎకనామిక్ గ్రోత్ పట్ల టెక్నాలజీ యొక్క ప్రభావం ఎంత ఉంది అండ్ వైడర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ గ్రోత్‌కి ఇది ఎట్లా దోహదపడుతుంది దాని గురించి ఈయనకి ఎకానమీలో నోబెల్ ప్రైజ్‌ని అందజేశారు. అండ్ హీ ఈజ్ ఆఫ్ 99 ఇయర్ ఓల్డ్ అండి. ఈయన మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చాలా కాలం ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఇట్లా చాలా డిఫరెంట్ రోల్స్‌ని కూడా ప్లే చేశారనమాట ఈయన. అండ్ ఈ ఈయన మేజర్‌గా కెనీషియన్ థియరీ ఆఫ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ ద ఎకానమీ దాంట్లో ఎక్కువగా ఈయనకి నమ్మకం ఉండేదంట. లైక్ దట్ ఇట్లా దీని గురించి ఈయనకి నోబెల్ ప్రైజ్ లభించింది. హీ ఈస్ ఫ్రమ్ యూఎస్ అండ్ హీ హాస్ డైడ్ బికాస్ ఆఫ్ ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్. క్లియర్ కదండి? రైట్. యాజ్ అ పార్ట్ ఆఫ్ రివిజన్, కిసాన్ దివస్ ఈజ్ ఆన్ December 23rd. డి గుకేష్ has won Chennai Grandmaster title 2023. Deepika Padukone has appointed as ambassador of Bisleri water brand. Indigo Airline has become the first Indian airline to ferry over 100 million passengers in a single calendar year. Minister of Textiles launched Path Metro mobile application. Virendra Singh Yadav has now decided to retain his Padma Shri to the government of India. Manchester City team has won the Club World Cup for the first time to end 2023 with 5 trophies. World Bank has approved $300 million loan to Tamil Nadu to help 21 urban local bodies. Question of the day. Pituitary gland is located at the base of. If you know the answer, do comment in the comment section. And that's all for today. We'll be meeting again tomorrow. Until then, thank you.